ఓం శాంతి 23/1987 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. స్నేహము మరియు సత్యత అధికారం యొక్క బ్యాలెన్స్ అంటే సమానత. జ్ఞానం యొక్క అధికారిగా, సత్యం యొక్క అధికారిగా చేసేటటువంటి విశ్వ రచయిత శివబాబా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువు తన యొక్క సత్యత యొక్క శక్తిశాలి సత్యమైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. అన్నిటికంటే పెద్ద శక్తి లేదా అధికారం సత్యత శక్తియే. సత్యానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి సత్యం అంటే నిజం, రెండు సత్యం అంటే అవినాశి. రెండు అర్థాల ద్వారా సత్యతా శక్తి చాలా అన్నింటికంటే ఉన్నతమైనది. బాబాను సత్యమైన తండ్రి అంటారు. తండ్రులు చాలామంది ఉంటారు, కానీ సత్యమైన తండ్రి ఒక్కరే. సత్య శిక్షకుడు సద్గురువు ఒక్కరే. సత్యాన్ని పరమాత్మ అంటారు. అంటే పరమాత్మ యొక్క విశేషత సత్యత. మీ యొక్క పాట కూడా ఉంది, సత్యం శివం సుందరం అని. ప్రపంచంలో వారు కూడా ఇలాగే అంటారు, సత్యం శివం సుందరం అని. వెనువెంట పరమాత్మనే సత్ చిత్ ఆనంద స్వరూపుడు అంటారు. సత్యం అనే మాటకు చాలా మహిమ ఉంది. మరియు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా కార్యంలో అధికారంతో మాట్లాడితే, నేను సత్యమైన వాడిని అందువలనని అధికారంతో మాట్లాడాను అని అంటారు. సత్యానికే మహిమ ఉంది. సత్యమైన నావ ఊగుతుంది కానీ మునగదు. మీరు కూడా అంటారు, సత్యత ఉన్నవారు నాట్యం చేస్తారు అని. సత్యతా శక్తి ఉన్నవారు సదా నాట్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడు వాడిపోరు, అలజడి అవ్వరు, భయపడరు, బలహీనంగా కారు. సత్యతా శక్తి ఉన్నవారు సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు, శక్తిశాలిగా ఉంటారు మరియు ఎదుర్కొనే శక్తి ఉంటుంది, అందువలన భయపడరు. సత్యం బంగారంతో సమానం మరియు అసత్యం మట్టితో సమానం. భక్తిలో కూడా ఎవరైతే పరమాత్మతో సంలగ్నత జోడిస్తారో వారిని సత్సంగి అంటారు. అంటే సత్యమైన సాంగత్యం చేసేవారు. మరియు అంతిమంలో ఆత్మ శరీరం వదిలేటప్పుడు కూడా సత్యమైన భగవంతుడి నామాన్ని జపించమని చెప్తారు. సత్యము అంటే అవినాశి మరియు సత్యం అంటే నిజం. సత్యతా శక్తి గొప్ప శక్తి. వర్తమాన సమయంలో చాలామంది ఆత్మలు మిమ్మల్ని చూసి, వీరిలో సత్యత ఉంది కనుకని ఇంత సమయం నుండి వృద్ధి అవుతూ నడుస్తున్నారు అంటారు. సత్యం ఎప్పుడూ చలించదు, అచంచలంగా ఉంటుంది. వృద్ధిని పొందే విధి సత్యత. సత్యతా శక్తి ద్వారా సత్యుగాన్ని తయారు చేస్తున్నారు. స్వయం కూడా సత్యమైన లక్ష్మీనారాయణలుగా అవుతున్నారు. ఈ సత్య జ్ఞానం సత్య తండ్రి యొక్క జ్ఞానం, అందువలన ఇది ప్రపంచానికి అతీతమైనది మరియు ప్రియమైనది. ఈరోజు బాప్దాదా పిల్లలందరినీ చూస్తున్నారు. సత్య జ్ఞానం యొక్క సత్యత అధికారాన్ని ఎంత ధారణ చేశారు అని. సత్యత అనేది ప్రతి ఆత్మను ఆకర్షితం చేస్తుంది. ఈ ప్రపంచం అసత్య ఖండం, దీనిలో అన్నీ అసత్యమే. అన్నింటిలో అసత్యం కలిసి ఉంది. అయినప్పటికీ సత్యతా శక్తి ఉన్నవారు విజయీగా అవుతారు. సత్యతకు ప్రాప్తి సంతోషం మరియు నిర్భయత. సత్యం మాట్లాడేవారు సదా నిర్భయంగా ఉంటారు. వారికి ఎప్పుడూ భయం ఉండదు. ఎవరైతే సత్యంగా ఉండరో వారికి లోపల భయం తప్పకుండా ఉంటుంది. కనుక మీరందరూ సత్యత యొక్క శక్తిశాలి శ్రేష్ఠాత్మలు. సత్యమైన జ్ఞానం, సత్యమైన తండ్రి, సత్యమైన ప్రాప్తి, సత్యమైన స్మృతి, సత్యమైన గుణాలు, సత్యమైన శక్తులన్నీ లభించాయి. ఈ అధికారం యొక్క నశ ఉంటుందా? అధికారం అంటే అభిమానం కాదు. ఎవరికి ఎంత అధికారం ఉంటుందో అంతగా వారి వృత్తిలో ఆత్మిక అధికారం ఉంటుంది. మాటలలో స్నేహము మరియు నమ్రత ఉంటుంది. ఇది అధికారానికి గుర్తు. మీరు వృక్షం యొక్క ఉదాహరణ చెప్తారు కదా. ఎప్పుడైతే వృక్షానికి సంపూర్ణ ఫలం యొక్క అధికారం వస్తుందో అప్పుడు వృక్షం వంగుతుంది. బాగా నిండినటువంటి వృక్షం వంగుతుంది అంటే నిర్మాణంగా ఈ సేవ చేస్తుంది. అలాగే ఆత్మిక అధికారి పిల్లలు ఎంత ఉన్నతమైన అధికారమో అంత నిర్మాణంగా మరియు సర్వులకు స్నేహిగా ఉంటారు. అల్పకాలిక దేహ అభిమానం యొక్క అధికారం ఉన్నవారికి అహంకారం ఉంటుంది, కానీ
సత్యతా శక్తి యొక్క అధికారం ఉన్నవారు నిరహంకారిగా ఉంటారు. అధికారిగా కూడా ఉంటారు, నశ కూడా ఉంటుంది మరియు నిరహంకారిగా కూడా ఉంటారు. దీనినే సత్య జ్ఞానం యొక్క ప్రత్యక్ష స్వరూపం అంటారు. ఏ విధంగా అయితే అసత్య ఖండంలో బ్రహ్మ బాబా యొక్క సత్యత అధికారాన్ని ప్రత్యక్ష రూపంలో చూశారు కదా. బ్రహ్మ బాబా యొక్క అధికారం యొక్క మాటల్లో ఎప్పుడు కూడా అహంకారంగా మాట్లాడలేదు. మురళి చెప్పేటప్పుడు కూడా ఎంత అధికారంతో మాట్లాడేవారు, కానీ అభిమానంతో మాట్లాడేవారు కాదు. అధికారం యొక్క మాటలలో స్నేహం నిండి ఉండేది, నిర్మాణత, నిరహంకారి ఉండేవి. అందువలన అధికారం యొక్క మాటలు కూడా ప్రియంగా అనిపించేవి. కేవలం ప్రియంగానే కాదు, ప్రభావశాలిగా ఉండేవి. తండ్రిని అనుసరిస్తున్నారు కదా, సేవలో మరియు కర్మలో బ్రహ్మ బాబాను అనుసరించాలి. ఎందుకంటే సాకార ప్రపంచంలో సాకార ఉదాహరణ బ్రహ్మబాబా. ఏ విధంగా అయితే బ్రహ్మబాబాను కర్మలో, సేవలో, ముఖము ద్వారా, ప్రతి నడవడిక ద్వారా, నడుస్తూ తిరుగుతూ అధికారి స్వరూపంలో చూశారో, అదేవిధంగా బ్రహ్మబాబాను అనుసరించే వారిలో కూడా స్నేహము మరియు అధికారం, నిర్మాణత మరియు మహానత రెండు వెనువెంట కనిపించాలి. స్నేహం కనిపించి అధికారం మాయమైపోకూడదు. అధికారం కనిపించి స్నేహము మాయం అవ్వరాదు. బ్రహ్మబాబాను చూశారు కదా, ఆయన ఇప్పుడు కూడా మురళి వింటున్నారు. ఇది ప్రత్యక్ష రుజువు కదా. బ్రహ్మబాబా మురళి చెప్పేటప్పుడు పిల్లలు పిల్లలు అని కూడా అనేవారు, కానీ అధికారం కూడా చూపించేవారు. స్నేహంలో పిల్లలు అని కూడా అనేవారు మరియు అధికారంతో శిక్షణ కూడా ఇచ్చేవారు. సత్య జ్ఞానాన్ని ప్రత్యక్షం కూడా చేసేవారు మరియు పిల్లలు పిల్లలు అంటూ మొత్తం క్రొత్త జ్ఞానాన్ని స్పష్టం చేసేవారు. దీనినే సత్యత యొక్క అధికారం మరియు స్నేహం యొక్క సమానత అని అంటారు. కనుక వర్తమాన సమయంలో సేవలో ఈ సమానతను అండర్లైన్ చేసుకోండి. భూమిని తయారు చేసేటందుకు స్థాపన నుండి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు విదేశంలో కూడా ఎక్కువ భూమి తయారైంది. భలే మీకు 50 సంవత్సరాలు అవ్వలేదు, కానీ సాధనాలన్నీ తయారైపోయిన సమయంలో వచ్చారు. కనుక ఆది యొక్క 50 సంవత్సరాలు ఇప్పుడు 5 సంవత్సరాలతో సమానం. డబల్ విదేశీయులు అందరూ అంటున్నారు, మేము లాస్ట్ సో ఫాస్ట్ అనగా అంతిమంలో వచ్చి ముందుకు వెళ్తాము అని. నిర్భయత యొక్క అధికారాన్ని తప్పకుండా ఉంచుకోండి. ఒకే బాబా యొక్క క్రొత్త జ్ఞానం, సత్య జ్ఞానం మరియు క్రొత్త జ్ఞానం ద్వారా క్రొత్త ప్రపంచ స్థాపన అవుతుంది అనే ఈ అధికారం మరియు నశ స్వరూపంలో ప్రత్యక్షంగా ఉండాలి. 50 సంవత్సరాలు గుప్తంగా ఉంచారు. అలా అని ఇప్పుడు ఎవరైనా వస్తే వారికి మొదటే క్రొత్త జ్ఞానం యొక్క క్రొత్త విషయాలు చెప్పి అయోమయం చేయమని కాదు. దీని అర్థం ఇది కాదు, ఈ భావం కూడా కాదు. స్థానము, నాడి, సమయం చూసి జ్ఞానం చెప్పాలి. ఇది నాలెడ్జ్ఫుల్ జ్ఞానస్వరూపాత్మకు గుర్తు. ఆత్మ యొక్క కోరిక చూడండి, నాడి చూడండి, స్థానం తయారు చేయండి, కానీ లోపల సత్యత యొక్క నిర్భయత శక్తిని తప్పకుండా ఉంచుకోవాలి. ప్రజలు ఏమంటారు అనే భయం ఉండరాదు. నిర్భయంగా ఈ భూమిని తయారు చేయండి. ఇది క్రొత్త జ్ఞానం. కొంతమంది అర్థమే చేసుకోలేదని కొంతమంది పిల్లలు అనుకుంటారు, కానీ తెలివి తక్కువ వారికే చెప్పాలి. ఎలాంటి వ్యక్తియో అటువంటి రూపురేఖ తయారు చేయాల్సి ఉంటుంది. ఇదైతే తప్పనిసరి, కానీ వ్యక్తి యొక్క ప్రభావంలోకి రాకండి. మీ సత్య జ్ఞానం యొక్క అధికారంతో ఆ వ్యక్తిని కూడా పరివర్తన చెయ్యాలి. ఈ లక్ష్యాన్ని మర్చిపోకండి. ఇప్పటి వరకు ఏదైతే చేశారో అది మంచిగా చేశారు, తప్పనిసరిగా చెయ్యాలి. ఎందుకంటే భూమిని తయారు చేయాలి, కానీ భూమిని ఎప్పటి వరకు తయారు చేస్తారు, మరి ఎంత సమయం కావాలి? మందు ఇచ్చేటప్పుడు కూడా మొదట ఎక్కువ మోతాదు ఉన్న మందు ఇవ్వరు, మొదట తక్కువ మోతాదు మందు ఇస్తారు. అలా అని బలమైన మందు ఇవ్వకుండా తేలికైన మందు ద్వారానే నడిపించడం కూడా చేయకండి. బలహీనంగా ఉన్న వారికి ఎక్కువ మోతాదు ఉన్న మందు ఇవ్వడం కూడా తప్పు. పరిశీలించే శక్తి ఉండాలి. అంటే జ్ఞానం ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, వారిపైన ఎంత ప్రభావం చూపిస్తుంది అనే విషయం బాబా చెప్తూ ఉన్నారు. కానీ మీ యొక్క సత్యమైన జ్ఞానం యొక్క అధికారం తప్పకుండా ఉండాలి. మీ సూక్ష్మ అధికారం యొక్క వృత్తియే వారి వృత్తులను పరివర్తన చేస్తుంది. అదే భూమిగా తయారవుతుంది మరియు విశేషంగా
సేవ చేసి మధువనం వరకు తీసుకువెళ్ళినప్పుడు వారు తక్కువలో తక్కువ ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి. అప్పుడు మధువనం యొక్క భూమిలో వారికి కూడా భూమి తయారవుతుంది. ఎంత పర్వత భూమి అయినా అంటే ఏ ధర్మం వారైనా ఎటువంటి పదవిలో ఉన్నవారైనా కానీ ఈ భూమిలోకి మధుబన్లోకి రాగానే వారు కూడా మెత్తబడిపోతారు. మరియు మెత్తని భూమిలో ఏ బీజం వేసినా దానికి ఫలం సహజంగానే వస్తుంది. మీరు భయపడకండి, నిర్భయంగా ఉండండి, యుక్తితో చెప్పండి. నేను ఆ భూమికి వెళ్ళాను కానీ పరమాత్మ జ్ఞానం అంటే ఏంటో అనేది నాకు తెలియలేదు అని మిమ్మల్ని నిందించరాదు. పరమాత్మ భూమి మధుబన్కు వచ్చి పరమాత్మ ప్రత్యక్షత యొక్క సందేశం తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. ఇలా అధికారం యొక్క లక్ష్యం ఉండాలి. ఈ రోజుల్లో ప్రాపంచిక లెక్కలలో కూడా నవీనతకే గొప్పతనం ఉంది. ఏదైనా క్రొత్త ఫ్యాషన్ వస్తే దానిని అనుకరిస్తారు. మొదట్లో చిత్రకళ ఎంత గొప్పగా ఉండేది, వాటి ముందు ఈనాటి చిత్రకళ గీతల్లాగా అనిపిస్తుంది. కానీ ఆధునిక కళనే ఇష్టపడుతున్నారు. మానవునికి ప్రతి విషయంలో నవీనత ఇష్టం అనిపిస్తుంది మరియు నవీనత స్వతహాగానే ఆకర్షిస్తుంది. అందువలన నవీనత, సత్యత మరియు మహానత వీటి సంతోషం తప్పకుండా ఉంచుకోండి. మరలా సమయము మరియు వ్యక్తిని చూసి సేవ చేయండి. దానితో పాటు క్రొత్త ప్రపంచం యొక్క క్రొత్త జ్ఞానాన్ని ప్రత్యక్షం చెయ్యాలి అనే లక్ష్యం తప్పకుండా ఉంచుకోండి. ఇప్పుడు స్నేహము మరియు శాంతి ప్రత్యక్షం అయ్యాయి. బాబా యొక్క ప్రేమ సాగర స్వరూపాన్ని మరియు శాంతి సాగర స్వరూపాన్ని ప్రత్యక్షం చేశారు. కానీ జ్ఞానస్వరూపాత్మ మరియు జ్ఞాన సాగరుడైన బాబా యొక్క ఈ క్రొత్త జ్ఞానాన్ని ఏ పద్ధతి ద్వారా ఇవ్వాలి అనే ఈ ప్లాన్స్ ఇప్పుడు తక్కువగా తయారు చేశారు. అందరి నోటి నుండి ఇది క్రొత్త ప్రపంచం యొక్క క్రొత్త జ్ఞానం అనే మాట వచ్చే సమయం కూడా రానున్నది. ఇప్పుడు కేవలం మంచిది మంచిది అంటున్నారు కానీ క్రొత్తది అని అనటం లేదు. స్మృతి విషయాన్ని బాగా ప్రత్యక్షం చేశారు. అందువలన భూమి మంచిగా తయారైంది. భూమిని తయారు చేయడం అనేది మొదటి కార్యం. ఇది తప్పనిసరిగా చేయాలి. ఏది చేశారో అది చాలా బాగా చేశారు మరియు చాలా చేశారు. తనువు, మనస్సు, ధనం ఉపయోగించి చేశారు. దీనికి బహుమతి కూడా ఇస్తున్నారు. మొదట్లో విదేశాల్లో త్రిమూర్తి చిత్రం గురించి చెప్పటం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడైతే ఆ త్రిమూర్తి చిత్రానికి అందరూ ఆకర్షితం అవుతున్నారు. మెట్ల వరుస చిత్రాన్ని అయితే భారతదేశం యొక్క కథ అని అనుకుంటున్నారు కానీ ఈ చిత్రానికి ఆకర్షితం అవుతున్నారు. ఈ క్రొత్త విషయాన్ని ఏ విధితో చెప్పాలి అని ప్లాన్ తయారు చేశారు కదా, అలాగే ఇప్పుడు కూడా ఆవిష్కరణ చేయండి. బాప్దాదా యొక్క లక్ష్యం ఏమిటి అంటే నవీనత యొక్క మహానత శక్తిని ధారణ చేయండి. దీనిని మర్చిపోకండి. ప్రపంచం వారికి వివరించాలే కానీ ప్రపంచ విషయాలకు భయపడకూడదు. మీ పద్ధతిని మీరు కనుగొనండి. ఎందుకంటే మీరే ఆవిష్కరణ కర్త. సేవా ప్లాన్స్ పిల్లలే తయారు చేస్తారు. ఎటువంటి లక్ష్యం పెట్టుకుంటారో అంత మంచి మంచి ప్లాన్స్ తయారైపోతాయి. ఇక సఫలత అనేది మీ జన్మసిద్ధ అధికారం. అందువలన నవీనతను ప్రత్యక్షం చేయండి. జ్ఞానం యొక్క గుహ్య విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్పష్టం చేసే విధి మీ దగ్గర చాలా మంచిగా మరియు స్పష్టంగా ఉంది. శాస్త్రం అనుసారంగా ఒక్కొక్క పాయింట్ను స్పష్టం చేయగలరు. ఇవి మీ అధికారం యొక్క విషయాలు, కల్పిత విషయాలు కావు, యథార్థమైనవి, అనుభవంతో కూడినవి. అనుభవం యొక్క అధికారం, జ్ఞానం యొక్క అధికారం, సత్యత యొక్క అధికారం, ఇలా మీకు ఎన్ని అధికారాలు ఉన్నాయి. అధికారము మరియు సత్యత రెండు వెనువెంట కార్యంలో ఉపయోగించండి. బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. శ్రమతో సేవ చేస్తూ ఇంత వృద్ధిని పొందారు మరియు చేస్తూనే ఉంటారు. దేశంలోనైనా విదేశంలోనైనా వ్యక్తిని మరియు నాడిని చూసి సేవ చేయటంలోనే సఫలత ఉంటుంది. విదేశాలలో కూడా ఈ పద్ధతి ద్వారా సఫలత కలుగుతుంది. మొదట సంపర్కంలోకి తీసుకొస్తున్నారు అంటే దీని ద్వారా భూమి తయారవుతుంది. సంపర్కంలోకి తీసుకువచ్చిన తర్వాత ఇంకా సంబంధంలోకి తీసుకురండి. కేవలం సంపర్కం వరకు తీసుకువచ్చి వదిలేయకండి. సంబంధంలోకి తీసుకువచ్చి బుద్ధి ద్వారా సమర్పితమయ్యేలా తయారు చేయండి. బాబా పిల్లల్లాగా. ఇది అంతిమ స్థితి. అప్పుడప్పుడు వచ్చేవారు సంపర్కంలోకి అంటే సంపర్కంలోకి తీసుకురావడం కూడా అవసరమే. మరలా సంబంధంలోకి కూడా తీసుకురావాలి.
సంబంధంలోకి వస్తూ ఏదైతే బాబా చెప్పారో అది సత్యము అని బుద్ధితో సమర్పణ కావాలి. మరలా ప్రశ్నలు రావు. బాబా చెప్పినదే సరి అయినది అని ఎప్పుడైతే అనుభవం అవుతుందో ఇక ప్రశ్నలు సమాప్తి అయిపోతాయి. దీనిని బుద్ధితో సమర్పణం అవ్వటము అని అంటారు. దీనిలో అన్నీ స్పష్టంగా అనుభవం అవుతాయి. బుద్ధిలో సమర్పణ అయ్యేంత వరకు తీసుకురావాలి అనే లక్ష్యం పెట్టుకోండి. అప్పుడే మైక్ తయారైంది అని అంటారు చెప్పేవారు. మైక్ ఏమి ధ్వని చేస్తుంది? కేవలం వీరిది మంచి జ్ఞానం అనే కాదు, ఇది క్రొత్త జ్ఞానం, ఇదే క్రొత్త ప్రపంచాన్ని తీసుకువస్తుంది అనే ధ్వనిని వ్యాపింపచేస్తుంది. అప్పుడే అజ్ఞానంలో ఉండే కుంభకర్ణులు మేల్కొంటారు. లేకపోతే కేవలం కళ్ళు తెరిచి కొంచెం విని చాలా మంచిది చాలా మంచిది అని అంటారు. మరల నిద్ర వచ్చేస్తుంది, తర్వాత వినరు. అందువలన స్వయం బాలకుల నుండి యజమాని ఎలాగైతే అయ్యారో ఆ విధంగా వారిని తయారు చేయండి. దీనులను కేవలం సాధారణ ప్రజలుగా తయారు చేయకండి, కానీ రాజ్య అధికారిగా చేయండి. దీనికోసం ప్లాన్ తయారు చేయండి. ఏ విధి ద్వారా తయారు చేయాలి అంటే దాని ద్వారా వారు అయోమయం అవ్వకూడదు. బుద్ధితో సమర్పణం కావాలి. దీని కొరకు ప్లాన్ తయారు చేయండి. నవీనతగా అనిపించాలి, అలజడి అనుభవం చేసుకోకూడదు. స్నేహము మరియు నవీనత యొక్క అధికారం కనిపించాలి. ఇప్పటి వరకు ఏదైతే ఫలితం ఉందో సేవ యొక్క విధి మరియు బ్రాహ్మణుల యొక్క వృద్ధి చాలా మంచిగా ఉంది. ఎందుకంటే మొదట బీజాన్ని గుప్తంగా ఉంచాలి. ఇది కూడా అవసరమే. బీజాన్ని గుప్తంగానే ఉంచాలి. బయట ఉంచడం ద్వారా ఫలం ఇవ్వదు. భూమి లోపల బీజాన్ని నాటుతారు, కానీ అది భూమిలోనే ఉండిపోదు. బయటికి ప్రత్యక్షం అవ్వడం, ఫలస్వరూపంగా అవ్వడం, ఇది ఇక ముందు యొక్క స్థితి. అర్థమైందా? క్రొత్తది చేయాలి అనే లక్ష్యం పెట్టుకోండి అంటే ఈ సంవత్సరం అయిపోతుంది అని కాదు. కానీ లక్ష్యం అనేది బీజాన్ని కూడా బాహ్యంగా ప్రత్యక్షం చేస్తుంది. అలానే డైరెక్ట్గా ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించమని కాదు. మొదట సత్యత యొక్క శక్తి అంటే అనుభూతిని చేయించి ఉపన్యాసం చెప్పాల్సి ఉంటుంది. ఆఖరికి ఆ రోజు వచ్చింది అనే మాట అందరి నోటి నుండి రావాలి. ఏ విధంగా అయితే డ్రామాలు అన్ని ధర్మాల వారు కలిసి మేమంతా ఒకటి అంటే ఒకరికి చెందిన వారమే అంటున్నట్లుగా చూపిస్తారు కదా. ఇది డ్రామాగా చూపిస్తున్నారు, కానీ ప్రత్యక్షంగా వేదికపై అన్ని ధర్మాల వారు కలిసి ఒకే వేదికపై ఒకే మాట మాట్లాడతారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి రాష్ట్రపతి భవన్లో కూడా. ఒకే బాబా, ఒకే జ్ఞానం, ఒకే లక్ష్యం, ఒకే ఇల్లు. ఇప్పుడు ఈ మాట రావాలి. ఈ విధమైన దృశ్యం ఎప్పుడైతే బేహద్దు వేదికపై వస్తుందో అప్పుడు ప్రత్యక్షత జెండా ఎగరవేస్తారు మరియు ఆ జెండా క్రింద అందరు ఇదే పాట పాడతారు మరియు అందరి నోటి నుండి ఒకే మాట వస్తుంది, మా బాబా అని. అప్పుడే ప్రత్యక్ష రూపంలో శివరాత్రి జరుపుకున్నట్లు. అప్పుడే అంధకారం సమాప్తమై గోల్డెన్ మార్నింగ్, స్వర్ణిమ ఉదయం యొక్క దృశ్యాలు కనిపిస్తాయి. దీనినే ఈరోజు మరియు రేపటి ఆట అని అంటారు. ఈరోజు అంధకారం, రేపు స్వర్ణిమ ఉదయం. ఇదే అంతిమ తెర. అర్థమైందా? ఏదైతే ప్లాన్ తయారు చేస్తారో అది బాగుంది. ప్రతి స్థానం యొక్క భూమిని అనుసరించి ప్లాన్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. భూమిని అనుసరించి విధిలో ఏదైనా తేడా చేయాల్సి వచ్చినా ఏమీ పర్వాలేదు. చివరికి అందరినీ తయారు చేసి మధువన్ యొక్క భూమిలో ముద్ర తప్పకుండా వేయించాలి. రకరకాలైన వర్గాల వారిని తయారు చేసి ముద్ర తప్పకుండా వేయాలి. విదేశాలకు వెళ్ళాలంటే కూడా పాస్పోర్ట్పై ముద్ర వేయకుండా వెళ్ళనివ్వరు కదా. ఈ స్టాంప్ ఇక్కడ మధువనంలోనే వేస్తారు. మంచిది. వీరందరూ సమర్పణం అయిన వారే. సమర్పణం అవ్వకుండా సేవకి ఎలా నిమిత్తం అవుతారు? సమర్పణం అయ్యారు కనుకనే బ్రహ్మకుమారిగా ఈ సేవకు నిమిత్తం అయ్యారు. దేశంలో లేక విదేశంలో ఎవరు క్రైస్తవ కుమారి లేదా బౌద్ధ కుమారి అయి సేవ చేయడం లేదు కదా. ఎక్కడ ఉన్నా బ్రహ్మకుమారిగా అయ్యే సేవ చేస్తున్నారు. సమర్పణమైన బ్రాహ్మణుల జాబితాలు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఇతరులను కూడా సమర్పణం చేయాలి. మరజీవగా అయిపోయారు, బ్రాహ్మణులుగా అయిపోయారు. మరియు పిల్లలు నావారు అని అంటున్నారంటే సమర్పణం అయినట్లే. ప్రవృత్తిలో ఉంటున్నా, సేవా కేంద్రంలో ఉంటున్నా, కానీ ఎవరైతే మనస్సుతో నా బాబా అంటారో వారిని బాబా తన వారిగా చేసేసుకున్నారు. ఇది మనస్సుతో చేసే వ్యాపారం, నోటితో చేసే స్థూల వ్యాపారం కాదు. సమర్పణం అవ్వడం అంటే శ్రీమతం యొక్క ఆధీనంలో ఉండడం. ఈ సభలో అందరూ సమర్పణం అయ్యారు కదా. అందువలన ఫోటో కూడా తీశారు. ఇప్పుడు చిత్రంలోకి వచ్చేస్తే ఇక మారదు.
పరమాత్మ ఇంటిలో చిత్రంగా అవ్వడం కూడా తక్కువైన భాగ్యమేమీ కాదు. సత్యత యొక్క అధికారం కలిగిన శ్రేష్ఠ ఆత్మలకు, నవీనత మరియు మహానతను ప్రత్యక్షం చేసే సత్యమైన సేవాదారి పిల్లలకు, స్నేహము మరియు అధికారం యొక్క సమానత ఉంచుకునే వారికి, ప్రతి అడుగులో బాబా ద్వారా ఆశీర్వాదాలు తీసుకునే అధికారి శ్రేష్ఠ ఆత్మలకు, సత్యం అంటే అవినాశి రత్నాలకు, అవినాశి పాత్ర అభినయించే వారికి, అవినాశి ఖజానాలకు బాలకుల నుండి యజమానులుగా అయ్యే వారికి, విశ్వ రచయిత సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువు యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.